అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. జనసేనకు సూపర్ న్యూస్. తెలంగాణలోని పార్టీకి గుర్తింపు. జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగా తెలంగాణలోని గుర్తింపునిస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసును గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. ఇకపై గాజు గ్లాస్ చిహ్నాన్ని ఎవరికి కేటాయించరు. తెలంగాణలో జనసేన పార్టీకి ఎలక్షన్ కమిషన్ గుర్తింపు. తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ కామెంట్స్. తెలంగాణలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన ఎలక్షన్ కమిషన్కు ధన్యవాదాలు. తెలంగాణలోని జన సైనికులు, వీర మహిళలు కష్టానికి ఫలితం లభించింది. జనసేన పార్టీ రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్తాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి జనసేన సత్తా చాటుదాం. స్థానిక ఎన్నికలకు తెలంగాణ జనసేన క్యాడర్ సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రకల పక్షాన్ని పోరాడదాం. తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్. విజన్ 2047కు సహకరించండి చంద్రబాబు. ఏపీ స్వర్ణాంధ్ర విజన్ 2047కి సహకరించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీని సీఎం చంద్రబాబు కోరారు. అమరావతిలో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏటా 15% వృద్ధి సాధించి 2047 కల్లా $42,000 తలసరి ఆదాయానికి అందరూ కృషి చేసుకునేలా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యుత్తమ పాలసీలు అమలు చేస్తున్నాం. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే ఇంకాస్త ముందుకెళ్తాం. 2047 కల్లా ఏపీని మోడల్ స్టేట్గా మార్చవచ్చని పేర్కొన్నారు. ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేదు. సీఎం టీజీ. క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని సీఎం రేవంత్ వెల్లడించారు. క్యాబినెట్లో ఎవరుండాలనే దానిపై అధిష్టానందే నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించలేదు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్తాం. త్వరగా అరెస్ట్ చేయించి జైలుకు పంపే ఆలోచన లేదు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే లక్ష్యం. పనిచేసుకుంటూ పోవడమే తెలుసు. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు అని ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో అన్నారు. ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు పీఎంఓ తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్రాన్స్లో ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి ఏఐ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే అక్కడ ఉన్న థర్మో న్యూక్లియర్ రియాక్టర్ను సందర్శించనున్నారు. అనంతరం 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధాని పర్యటించనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన యుఎస్ వెళ్లనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు. రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్రలో ఫేక్ ఓటర్ల సంఖ్య హిమాచల్ ప్రదేశ్లో ఓటర్ల కంటే ఎక్కువగా ఉందని అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలోని ఓటర్లతో పోలిస్తే 2024 లోక్సభ ఎన్నికల నాటికి 32 లక్షల మంది ఓటర్లను అదనంగా చేర్చారని, వీరంతా ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఈ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత ఈసీదే అని ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు. పోస్టులు తానే పెట్టినట్టు ఒప్పుకున్న ఆర్జీవీ. ఏపీ సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోల పోస్టుల కేసుపై ఒంగోలులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఆర్జీవీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలను మార్ఫ్ చేసి నేనే నా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశా. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగానే పోస్టులు చేశా. ఈ విషయంలో వైసీపీ నేతలకు సంబంధం లేదు. వారితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని ఎవరి ముందు మోకరిల్లను. తీన్మార్ మల్లన్న టీజీ. తనకి ఇంకా షోకాజ్ నోటీసులు రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న తెలిపారు. వచ్చిన భయపడేది లేదని తేల్చెప్పారు. తీన్మార్ మల్లన్న ఎవరి ముందు మోకరిల్లిడ్డంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తీరు బీసీలందరికీ షోకాజ్ ఇచ్చినట్లుగా ఉంది. దేనికి నోటీసులు? వాటిని కులగణనలో భాగమైన నాయకులకు ఇవ్వాలి. అధిష్టానం ఆదేశాలని పాటించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కులగణన అనేది పూర్తిగా జానారెడ్డి నివేదిక అని ఆరోపించారు. ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్కి అలవాటే. కిషన్ రెడ్డి. టీజీ. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కులగణనతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది? ముస్లింలను కూడా కలిపి బీసీలకు అన్యాయం చేశారు. కులగణన జరిపిన విధానంపై సరిగ్గా లేదు. ఈ సర్వేపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్కి అలవాటు
పొరపాటే అని విమర్శించారు. కేటీఆర్కు అంతర్జాతీయ ఆహ్వానం. టీజీ మాజీ మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. IBC 2025 సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించాలని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన దిగ్గజ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడం అద్భుతమని ప్రశంసించింది. హైదరాబాద్ను యువతకి ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని, తెలంగాణ 10 ఏళ్ల పారిశ్రామిక ప్రగతి స్ఫూర్తిదాయకమని అభినందించింది.